హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు 2025 సంవత్సరం సంబంధించి ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మారో దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో అనమాట. సో ఈ సేల్స్ రిపోర్ట్ చూసుకుంటే కూడా ఈ 15 డేస్ని కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం ప్రతి మంత్ 15 డేస్లో చూస్తాం కదా, దాంతో పోల్చుకుంటే ఈ 15 రోజులు అయితే సేల్స్ పరంగా చాలా తక్కువ అయితే జరిగిన సేల్స్. సో ఎందుకు సేల్స్ తక్కువ జరిగే దానికి కారణాలు ఉన్నాయి, అవి కూడా లాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందర టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎన్నైనా చూద్దాము. సో ఫస్ట్ ఓవరాల్గా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు టోటల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 42,278 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. దీంట్లో టాప్ 10 విషయానికి వస్తే టాప్ 10లో వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఎప్పటిలాగానే కైనెటిక్ గ్రీన్ అయితే ఉంది. వీళ్ళు టోటల్గా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 641 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 9th ప్లేస్లో వచ్చేసి రివర్ మొబిలిటీ ఉంది, రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్. వీళ్ళు టోటల్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 726 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ 8th ప్లేస్ విషయానికి వస్తే బీగాస్ ఆటో అయితే ఉంది. వీళ్ళు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 973 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారనమాట. నెక్స్ట్ 7th ప్లేస్ విషయానికి వస్తే ప్యూర్ ఎనర్జీ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 1070 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ప్యూర్ ఎనర్జీకి సంబంధించి ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి కదా, సో ఇవి ప్రతి మంత్ ఖచ్చితంగా 1000 ప్లస్ 1500 ప్లస్ అయితే సేల్ చేస్తున్నారు. ఎవరు కొంటున్నారు అనేసి నాకైతే డౌట్ ఇలా వస్తుంది, మీకు కూడా చాలా మందికి అయితే డౌట్ వస్తుంది. సో నాకైతే తెలియదు. ఇంకా ఎవరైనా సరే ప్యూర్ ఎలక్ట్రిక్ సంబంధించి ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎవరైనా కొంటుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. నెక్స్ట్ 6th ప్లేస్ విషయానికి వస్తే గ్రీవియస్ ఎలక్ట్రిక్ అయితే ఉంది, ఆంపియర్ వాళ్ళది. వీళ్ళు ఓవరాల్గా 1వ తారీఖు నుంచి 10వ తేదీ వరకు 2109 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే 2109 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ 5th ప్లేస్కి వస్తే షాకింగ్గా ఓలా ఎలక్ట్రిక్ అయితే ఉంది. ఇంకా సో ఇంప్రూవ్ అయితే ఏం కాలేదు సేల్స్ పరంగా. వీళ్ళు ఓవరాల్గా 15 డేస్ అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ బైక్స్ వచ్చేసి 5034 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ బైక్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ 4th ప్లేస్ విషయానికి వస్తే వీదా ఎలక్ట్రిక్ అయితే ఉంది, అంటే హీరో మోటార్ కప్ ఉంది కదా, ఈ వీదా వాళ్ళది. సో వాళ్ళు వచ్చేసి ఓవరాల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 5129 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ 3rd ప్లేస్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే ఏథర్ ఎనర్జీ తమ 3rd ప్లేస్ అయితే కాపాడుకుంది. వీళ్ళు ఓవరాల్గా ఈ 15 డేస్లో అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 7225 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ 2nd ప్లేస్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత బజాజ్ ఆటో తమ 2nd ప్లేస్ని అయితే సాధించుకుందనమాట. సో దీంట్లో వీళ్ళు ఓవరాల్గా ఈ 15 రోజులు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 8040 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారనమాట. దీనికి సంబంధించిన రీజన్ నేను లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఇంకా ఎప్పటిలాగానే టీవీఎస్ ఐక్యూ బాల్ అయితే ఉన్నారు. సో వీళ్ళు ఓవరాల్గా ఈ 15 డేస్లో అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 9117 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క సేల్స్ కూడా చూసుకుంటే అంతగా ఎక్కువైతే లేవు. సో దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి 2 ఉన్నాయి ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు. ఒకటి వచ్చేసి చాలా మంది ఇంకా దసరా దీపావళి వస్తున్నాయి కదా, ఆ టైంలో కొందామనేసి కొంతమంది హోల్డ్ చేస్తుండొచ్చు, అదొక రీజన్ అయితే ఒకటి. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ఇదొకటి రాంగ్ కన్సెప్షన్ అనమాట. ఏంటి అంటే జిఎస్టీ వల్ల రేట్స్ తగ్గుతాయేమో సెప్టెంబర్ 22 నుంచి, అప్పుడు కొందామనేసి చాలా మంది అయితే అనుకుంటున్నారు. మీరు దయచేసి ఒకటైతే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, అదేంటి అంటే జిఎస్టీ వల్ల, అంటే కొత్త జిఎస్టీ ఉంది కదా, రీసెంట్ వచ్చిన జిఎస్టీ, సో దానివల్ల పెట్రోల్ బైక్స్ కార్స్, డీజిల్ కార్స్ అండ్ నెక్స్ట్ హైబ్రిడ్ కార్స్ ఉంటాయి కదా, వాటి మీదనే ప్రైసెస్ తగ్గుతాయి కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఎటువంటి ప్రైస్ ఇంపాక్ట్ అయితే ఉండదు. జిఎస్టీ కౌన్సిల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఎటువంటి డిస్కషన్ జరగలేదు, ప్రైస్ డ్రాప్ కూడా చేయలేదు, జిఎస్టీ డ్రాప్ చేయలేదు. సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్ చేసాను, చూడకపోతే చూడండి, ఎందుకు తగ్గించలేదు కూడా చూశాను. సో దయచేసి ఎవరైనా సరే కొనాలనుకుంటే ఇది మంచి టైమే కొనేసేయండి. ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా సెప్టెంబర్ 22 తర్వాత ప్రైసెస్ తగ్గుతాయి అనుకుంటే మాత్రం ప్రైసెస్ తగ్గవు. ఏదైనా ఫెస్టివల్ ఆఫర్స్ ఇస్తే తప్ప ప్రైస్ తగ్గొచ్చు, కానీ అంతకుమించి ఏమైతే లేదు. సో నెక్స్ట్ ఇంకా సేల్స్ రిపోర్ట్స్ పరంగా ఒకటి హైలైట్ చూసుకుంటే బజాజ్ చేతక్ అనేది 5th ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి అయితే జంప్ అయింది. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి రియర్ అర్త్ మ్యాగ్నెట్ యొక్క ఇష్యూ అయితే సాల్వ్ అయింది కాబట్టి వీళ్ళు ప్రొడక్షన్ కూడా 100% చేసాము, సేల్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పడం జరిగింది కాబట్టి అందులో భాగంగానే సో వీళ్ళు చెప్పినట్టుగానే సేల్స్లో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యారు. 1-2 తేడా లేకుండా మంచి డిఫరెన్స్లో పెట్టుకొని 2nd ప్లేస్కి అయితే వచ్చారనమాట. సో ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా 2nd ప్లేస్ కంటిన్యూగా అయితే అవుతారు. అండ్ నెక్స్ట్ కుదిరితే టాప్ ప్లేస్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సేల్స్ రిపోర్టు. సో ఈ సేల్స్ రిపోర్ట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఇంకా జిఎస్టీ వల్ల తగ్గుతుంది అనుకుంటే మాత్రం తగ్గదు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.